గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ మన మాస్టర్ 6 స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని క్యాప్చర్ చేస్తాం. సో మరి మనం నిన్న ఏ విధంగా క్యాప్చర్ చేస్తాము, ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఈ రోజు మనం ట్రేడ్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. మీకు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఏమైనా న్యూ లెవెల్స్ యాడ్ అయినా నేను అందులో అప్డేట్ చేస్తుంటాను. అండ్ ఏమైనా స్టాక్ కి సంబంధించి ఏమైనా రిజల్ట్ వచ్చినా ప్రతి ఒక్కటి మీకు, ఈవెన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అయినా ఫారెన్ స్టాక్ మార్కెట్ అయినా న్యూస్ వచ్చినా ప్రతి ఒక్కటి మీకు అందులో అప్డేట్ చేస్తుంటాను. మీకు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మరి మార్కెట్ నిన్న ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందంటే, నేను నిన్న మీకు 3 ఇంపార్టెంట్ జోన్స్ ఇచ్చాను. ఈ గ్రీన్ జోన్ ఒకటి, రెడ్ జోన్ ఒకటి అండ్ ఈ గ్రీన్ జోన్ ఒకటి ఇంపార్టెంట్ జోన్స్ ఇచ్చాను. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ రెడ్ జోన్ దగ్గరకు వస్తుందో సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలని చెప్పాను, ఈ గ్రీన్ జోన్ దగ్గర నుంచి కూడా సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలని చెప్పాను. మార్కెట్ అనేది ఈ గ్రీన్ జోన్ వరకు రాలేదు. మార్కెట్ ఈ రెడ్ జోన్ నుంచే రెసిస్టెన్స్ తీసుకుని మార్కెట్ అనేది సాలిడ్ గా పడ్డది. బట్ ప్రాపర్ గా కన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వలేదు. మార్కెట్ అనేది ఇది రేంజ్ బాండ్ లో ఉంది. ఇక్కడ చూడండి, విక్స్ అనేవి పెద్దగా ఉన్నాయి, బాడీ అనేది చిన్నగా ఉంది. సో ఇది రిస్కీ, చాలా రిస్కీ. మార్కెట్ అనేది చాలా సేపు కన్సల్టేషన్ అయింది. సో మన స్టాప్ లాస్ లో హిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రేంజ్ లో. సో నేను ఈ ట్రేడ్స్ అనేవి తీసుకోలేదు. ఎందుకు అంటే నేను ఆల్రెడీ యూరో యూఎస్డి లో ఇచ్చిన లెవెల్స్ ని బేస్ చేసుకొని నాకు బెస్ట్ ఎంట్రీ వచ్చింది. అక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇది క్రిబ్బీ మార్కెట్ అని అనిపించి నేను ఇక్కడ ఒక ట్రేడ్ కూడా తీసుకోలేదు, అందులో ఒక ట్రేడే తీసుకున్నాను. అది కూడా చూద్దాము. సో దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసింది అంటే, ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చింది. గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది సాలిడ్ గా పెరిగింది. ఇప్పుడు హాల్ టైమ్ హైలో ఉంది మార్కెట్. సో చూడండి, మన లెవెల్ నుంచే మార్కెట్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. ఇదే లెవెల్ దగ్గర చాలా సేపు మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయింది. మన లెవెల్స్ కి మార్కెట్ ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో ఒకసారి చూడండి. సో మరి మార్కెట్ ఈ రోజు ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందో చూద్దాము. దానికంటే ముందు యూరో యూఎస్డి ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందో చూద్దాం. సో యూరో యూఎస్డిలో నేను నిన్న చెప్పిన విధంగా ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలని చెప్పాను. ఈ గ్రీన్ జోన్ దగ్గర నాకు 1 minute లో ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కన్ఫర్మేషన్ తీసుకొని నేను సెల్లింగ్ పొజిషన్ లో ఉన్నాను. ఇక్కడ నా టార్గెట్ అనేది ఎగ్జిట్ అయిపోయాను. బట్ మార్కెట్ దానికంటే ఇంకా ఎక్కువ ఇక్కడ వరకు పడింది. సాలిడ్ గా మార్కెట్ అనేది మూవ్మెంట్ ఇచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసింది అంటే, ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసింది. సో ఇప్పుడు మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లోనే ఉంది. సో మరి ఈ రోజు ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటే, మార్కెట్ ఈ లెవెల్ నిన్న ఏదైతే తీసుకున్నామో అదే లెవెల్ ఈ రోజు కూడా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని డౌన్ సైడ్ ట్రేడ్ చూడండి. సో ఒకవేళ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, ప్రాపర్ బ్రేక్అవుట్ ఉండాలి. ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి ఇది. అండ్ ఇంకొక జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్, ఈ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తుందో, బ్రేక్అవుట్ చేసిన తర్వాత న్యూ లెవెల్స్ యాడ్ అవుతాయి. ఆ లెవెల్స్ నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. సో ఇది ఈ రోజు దీంట్లో ఉన్న ప్లాన్. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ కి వెళ్ళాలి అంటే ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ జోన్ చెప్పాను కదా, ఈ గ్రీన్ జోన్ ని మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర మీరు బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. అండ్ అక్కడ నుంచి మొత్తం బయింగ్ ఆపర్చునిటీస్ చూడాలి మీరు, ఎందుకంటే అక్కడ నుంచి మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇది యూరో యూఎస్డి. సో ఒకసారి మనం గోల్డ్ చూద్దాం. సో గోల్డ్ అనేది ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది. మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయింది అప్ సైడ్ కి. సో మనం ఈ రోజు అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూస్తాము. అలా అప్ సైడ్ ట్రేడ్స్ చూడాలంటే ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాపర్ కన్ఫర్మేషన్ చూసుకొని మీరు ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, ఆ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేస్తే 30 minutes టైం ఫ్రేమ్ లో ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. ఇది 30 minutes. ఒకవేళ 15 minutes లో చూసుకుంటే కనుక, సో 15 minutes లో ఇక్కడ ఒక జోన్ ఫామ్ అవుతుంది. ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్. ఆల్రెడీ మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ నుంచి అయినా మీరు బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. బట్ అది కొద్దిగా రిస్కీ ట్రేడ్. అగ్రెసివ్ ఎంట్రీ వాళ్ళు ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు కన్ఫర్మేషన్ వస్తే. బట్ సేఫ్ ఎంట్రీ తీసుకున్నారనుకుంటే సేఫ్ ఎంట్రీ ఇది. ఇక్కడ నుంచి మీరు సేఫ్ గా ప్లాన్ చేసుకోవచ్చు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే. బయింగ్ ఆపర్చునిటీ ఇక్కడ చూడొచ్చు. సో ఒకవేళ ఈ లెవెల్స్ ని బ్రేక్ అవుట్ చేస్తే కనుక, బ్రేక్ డౌన్ చేస్తే కనుక
మీకు సేమ్ ఈ లెవెల్ ఇంపార్టెంట్, దాని తర్వాత ఇంకొక లెవెల్ ఈ లెవెల్ కూడా యాడ్ అవుతుంది ఇక్కడ మీకు 15 minutes టైం ఫ్రేమ్ లో. ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా మీరు బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. నేను వీటిని రెడ్ గా మార్క్ చేస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు ట్రేడింగ్ చేసినప్పుడు ఈజీగా అవుతుంది మీకు. సో ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను, అందులో జాయిన్ అవ్వండి. అండ్ మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కి నన్ను ఫాలో అవ్వండి. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.